హలో మై క్యూటీస్ వాట్సాప్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భార్గవి ఎల్లాలా. సో గాయ్స్, ఐఎమ్ బ్యాక్ విత్ ఎ బ్యూటిఫుల్ మీషో హాల్ గాయ్స్. ఇవాళ మొత్తం మనం డిఫరెంట్ కలెక్షన్ చూడబోతున్నాము. ఇప్పటిదాకా మన ఛానల్లో ఈ కలెక్షన్ అయితే మనం చూడలేదు. సో ఇవాళే ఫస్ట్ టైం స్టార్ట్ చేశాను. సో ఇవాళైతే మనం డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్ అయితే చూడబోతున్నాము. ఎప్పుడు చూసే రొటీన్ కలెక్షన్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నాను. దట్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం కాటన్ ఫ్యాబ్రిక్స్లో చూస్తే బెటర్ కదా, అందుకే అన్ని కూడా కాటన్ ఫ్యాబ్రిక్స్లోనే చూపించబోతున్నాను. ఇవన్నీ కూడా మనకి యాజ్ యూజువల్గా చాలా అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంటాయి. సో వీటన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చి ఉంటాను. ఇన్ కేసు ఎవరికైనా ఏదైనా నచ్చిందంటే మీరు అక్కడ హ్యాపీగా చెక్అవుట్ చేయొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో గాయస్, ఇవి వాళ్ళు మనం చూడబోయే బ్యూటిఫుల్ కలెక్షన్. అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ సమ్మర్స్లో మనకు సూపర్ కంఫీగా అనిపిస్తాయి. కలర్స్ అన్నీ కూడా కొంచెం లైట్ షేడ్స్లోనే చాలా బాగున్నాయి. వన్ బై వన్ మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. సో ఫస్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ రెడ్ కలర్లోన ఈ బ్యూటిఫుల్ డ్రెస్ మెటీరియల్ అనమాట. ఇది మనకి 3 పీస్ వచ్చేస్తుంది. టాప్, బాటమ్, దుపట్టా 3 కూడా ఇచ్చేస్తారు. కాకపోతే అన్స్టిచ్డ్ వస్తాయి, మనం స్టిచ్ చేయించుకోవాలి ఇవి. సో ఇది వచ్చేసి బేసిక్ టాప్ పార్ట్ అనమాట. టాప్కి మొత్తం ఇలా వస్తుంది. మనకి బేస్ కలర్ అయితే రెడ్ కలర్ ఉంటుంది, దాని మీద అంతా మనకి వైట్ కలర్తో ఇలా ప్యాటర్న్ అయితే ఇచ్చేసారు. టాప్ మొత్తం కూడా ఇలానే వచ్చేస్తుంది మనకి. ఇదైతే ప్యూర్ కాటన్ మెటీరియల్, మీరు చూస్తే అర్థమవుతుంది. సో ఇదైతే ప్యూర్ కాటన్ మెటీరియల్ అనమాట. చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ ఈ సమ్మర్స్కి బాగా హెల్ప్ అవుతుంది. సో ఇలా అనమాట మంచి బ్రైట్ షేడ్లో ఉంటుంది కాబట్టి మనం వేసుకున్న తర్వాత కూడా చాలా బాగుంటుంది అవుట్ఫిట్ అయితే. మనం ప్రాపర్గా స్టిచ్ చేయించుకొని వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి టాప్ వస్తుంది. అండ్ దీని మీదకి బాటమ్ వచ్చేసి మనకి ఇది ఇచ్చేసారనమాట. మనకి టాప్లో ఎక్కువ వైట్ పార్ట్ ఎక్కువ హైలైట్ చేస్తుంది కదా. సో ఇలా దీని మీదకి కొంచెం రెడ్ కలర్ పార్ట్ ఎక్కువ కనిపించేలాంటి బాటమ్ అయితే ఇచ్చేసారు. సో దీనికి హెవీగా ఉండదు, కొంచెం లైట్గా ఉంటుంది అనమాట. వైట్ కలర్ ప్యాటర్న్ ఇస్తారు, కాకపోతే పెద్ద సైజులో ఇస్తారు. అండ్ అక్కడక్కడ ఇస్తారు ఈ డీటెయిలింగ్ అయితే మనకి. సో మనకి బేసిక్గా బాటమ్ అయితే రెడ్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి బాటమ్. అండ్ దీని మీదకి దుపట్టా కూడా సేమ్ మనకి టాప్ బాటంలో ఉన్న ప్యాటర్న్స్ రెండు కూడా మిక్స్ చేసి ఇచ్చారు. చాలా బాగా ఇచ్చారు దుపట్టా కూడా. ఇలా ఉంటుంది దుపట్టా అయితే. ఈ దుపట్టాకి ఏంటంటే వీళ్ళు సైడ్స్కి స్టిచ్ చేసి ఇవ్వలేదు, మనం స్టిచ్ చేయించుకోవాలి దుపట్టా కూడా. బేసిక్గా దుపట్టాస్ కంటే మనం స్టిచ్ చేసుకోవాల్సింది ఏమి ఉండదు కదా డ్రెస్ మెటీరియల్స్లో. బట్ ఈ దుపట్టాకి ఏంటంటే మనం 2 సైడ్స్లో ఎడ్జెస్లో అయితే స్టిచ్ చేయించుకోవాలి. ఫినిషింగ్ ఇవ్వలేదు కాబట్టి అది కూడా మనం కొంచెం స్టిచ్ చేయించుకున్నామంటే సరిపోతుంది. సో ఇక్కడ కింద సైడ్. అండ్ ఇంకా దుపట్టా పార్ట్కి వస్తే మొత్తం కూడా మనకి ఇలా ఇచ్చేస్తారు. సో ఇలా వచ్చేస్తుంది దుపట్టా అంతా కూడా. మనకి మెయిన్ పార్ట్ అంతా కూడా దుపట్టా సేమ్ బాటంలో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఇచ్చేసారు. అండ్ దీనికి సైడ్స్లో మాత్రం టాప్లో ఉన్నట్లు ఇలా బార్డర్స్ లాగా ఇచ్చేసారు. బాగుంటుంది దుపట్టా అయితే. నేను చాలాసార్లు చెప్పాను కదా, ఇలాంటి కాటన్ దుపట్టాస్ అయితే మనం ఎలా వేసుకున్నామంటే అలానే ఉండిపోతుంది. సో మనకి క్యారీ చేయడానికి కూడా సూపర్ కంఫీగా అనిపిస్తాయి. చాలా బాగుంటాయి ఇలాంటి దుపట్టాస్ అయితే. అది కూడా ఇది రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంది కాబట్టి మంచి లుక్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇలా చాలా బాగుంటాయి ఇలాంటి దుపట్టాస్ అయితే. ఈ డీటెయిలింగ్ అంతా కూడా మనకి చాలా మినిమల్గా ఉంటుంది, హెవీగా ఏమీ ఉండదు. బికాస్ చూడండి చాలా సింపుల్గా ఉంటుంది దుపట్టా. సో మనం స్టైల్ చేశాక కూడా చాలా మంచి డీసెంట్ లుక్ క్రియేట్ అవుతుంది. హెవీగా ఏమనిపించో లైక్ ఆఫీస్ గోయింగ్ గర్ల్స్ కానీ ఎవరికైనా కూడా చాలా బాగా సెట్ అయిపోతాయి. సో అండ్ మనం ఫస్ట్ ఇది కొంచెం సింపుల్గా చూసాం కదా. సో సెకండ్ వన్ వచ్చేసి కొంచెం గ్రాండ్గా చూడబోతున్నాము. లైక్ ఇది కొంచెం ఏదైనా మనం చిన్న చిన్న అకేషన్స్కి అలా వెళ్ళాలన్నప్పుడు స్టైల్ చేయాలన్నా కూడా ఈ అవుట్ఫిట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. బేసిక్గా ఇది వచ్చేసి టాప్ ఇచ్చేసారు. లైట్ పీచ్ షేడ్లో ఉంటుంది ఇదైతే. అండ్ నెక్కి ఇలా మనకి సెంటర్లో అంతా కూడా ఇలా వచ్చేస్తుంది మనం ఫిట్టింగ్ చేయించుకున్నాక. దీని మీద అంతా కూడా చిన్న చిన్న సీక్వెన్స్ అయితే ఇచ్చేసారు. సీక్వెన్స్ కూడా కాదు, స్టోన్స్ లాగా ఇచ్చేసారు. మీకు ఆ షైన్ కనిపిస్తుంది కదా. సో అలా ఈ అవుట్ఫిట్కి మొత్తం కూడా అలానే ఉంటుంది. సో ఇలా ఇది మనకి ఫ్రంట్ పార్ట్లో వస్తుంది. ఈ లైట్ పీచ్ షేడ్ మీద మనకి ఇలా బ్లాక్ కలర్లో తీసుకున్నారనమాట. ఇంకో కలర్ దీని మీద అంతా కూడా మీకు స్టోన్స్ చూస్తున్నారు కదా. సో అలా మంచిగా షైన్ అవుతుంటాయి. మంచి లైటింగ్స్లో లేదంటే సన్ లైట్లో అలా వేసుకున్నామంటే అవుట్ఫిట్ చాలా బాగుంటుంది. ఇది మనకి బేస్ కలరే చాలా లైట్ షేడ్లో ఉంటుంది కాబట్టి మంచి డీసెంట్ లుక్ క్రియేట్ అవుతుంది. మనం ఫంక్షన్స్లో అలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. లేదు అంటే క్యాజువల్గా అలా వేసుకోవాలన్నా కూడా బాగుంటుంది. ఆ ప్రింటింగ్ అంతా ఏంటి అని మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. సో ఇలా మనకి నెక్లో సెంటర్లో అంతా ఇలా ఇచ్చేసారు సింపుల్గా. కొంచెం కింది నుంచి మనకి ఇలా ఉంటుంది అనమాట డిజైన్ అంతా కూడా. కింది వరకు కూడా మొత్తం ఇలానే ఇచ్చేసారు. అండ్ కింద బ్లాక్ కలర్ బార్డర్ అయితే ఇచ్చేసారు. సో ఇదంతా మనకి సెంటర్లో వచ్చేస్తుంది ఇలా. ఇది వచ్చేసి టాప్. అండ్ దీని మీదకి బాటమ్ అయితే మనకి సేమ్ కలర్లోనే ఇచ్చారు, కాకపోతే
ప్లెయిన్గా ఇచ్చేస్తారనమాట. దీని మీద ఎటువంటి కలర్ కాంబినేషన్ కానీ లైక్ బ్లాక్ కలర్ ఉంది కదా టాప్లో, అలాంటిది ఏమీ రాదు. జస్ట్ ఒక ప్లెయిన్ బాటమ్. దీన్ని మనం షేడ్ కట్ ప్యాంట్ లాగా కానీ లేదంటే ప్లాజోస్ లాగా కానీ స్టిచ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది అవుట్ఫిట్. ఇది వచ్చేసి బాటమ్. అండ్ దుపట్టాకి రెండు కూడా మిక్స్ చేసి ఇచ్చారు. టాప్ అండ్ బాటంలో ఉన్నట్లు రెండు కలర్స్ కూడా మిక్స్ చేసి దుపట్టా అయితే ఇలా ఇచ్చేసారు. సేమ్ ఇంకా టాప్లో ఏదైతే ప్యాటర్న్ ఉందో అదే ప్యాటర్న్ని మనకి దుపట్టాకి అయితే ఇచ్చేసారు. బాగుంటుంది. ఈ దుపట్టా కూడా మనకి కాటన్ దుపట్టా ఇచ్చేసారు కాబట్టి చాలా లైట్ వెయిట్ ఉంటుంది వేసుకోవడానికి అండ్ క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ దుపట్టా కూడా మనం సైడ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి, ఫినిషింగ్ ఇవ్వలేదు. సో ఈ దుపట్టా కూడా సైడ్స్లో అయితే మనం బార్డర్ స్టిచ్ చేయించుకోవాలి. అంటే జస్ట్ ఫినిషింగ్ లాగా అలా స్టిచ్ చేసుకున్నామంటే సరిపోతుంది. సో దుపట్టా అంతా కూడా మనకి టాప్ లాగానే చక్కగా ఇలా ఇచ్చేసారు. ఇది వచ్చేసి దుపట్టా. అండ్ మన నెక్స్ట్ సూట్ వచ్చేసి ఇదనమాట. ఇది కూడా మనకి చాలా కలర్ఫుల్గా ఉంటుంది బికాస్ టాప్లో చాలా కలర్స్ అయితే ఉన్నాయి. సో ఇలా చాలా కలర్స్ ఉన్నాయి దీంట్లో, ఒక్క కలర్ కాదు. సో ఇలా ఇచ్చేసారనమాట. మనకి టాప్లో అంతా సెంటర్లో ఇలా ఇచ్చేస్తారు. మనకి టాప్లో మొత్తం సెంటర్లో ఇలా ఇచ్చేస్తారు. మొత్తం బటన్స్ ఇచ్చేసి సైడ్లో చిన్నగా లేస్ అయితే ఇచ్చేసారు. ఇంకా మనకి టాప్ అంతా సేమ్ ఇదే ప్యాటర్న్లోనే ఉంటుంది. ఇంకా వేరే ఎంబ్రాయిడరీ కానీ అలా ఏమీ ఉండదు. మొత్తం టాప్ అంతా కూడా చక్కగా ఇలానే ఇచ్చేస్తారు. మనకి ఇదే కనిపిస్తుంది టాప్లో. ఇది కూడా మనకి స్పెషల్గా హైలైట్ అయ్యేం కనిపించదు, జస్ట్ బటన్స్ మాత్రం కనిపిస్తాయి. సో టాప్ వచ్చేసి ఇలా ఉంటుంది, బాగుంటుంది. అన్ని కలర్స్ ఇందులోనే మిక్స్ అయిపోయి ఉంటాయి మనకి. సో ఇది వచ్చేసి టాప్. అండ్ దీని మీదకి బాటమ్ అయితే ఇందులో ఉన్న ఏ కలర్ అయినా మనం పే చేయొచ్చు, కానీ వీళ్ళైతే ఇందులో ఉన్న కలర్స్లో ఒక కలర్ చూస్ చేసుకున్నారు. మనకి పింక్ కలర్ చూస్ చేసుకున్నారు బాటమ్. సో ఇలా పే చేయగానే చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్. సో ఇదనమాట. బాటమ్ అయితే ప్లెయిన్గా వచ్చేస్తుంది మనకి. పింక్ కలర్లో ప్లెయిన్ బాటమ్ ఇచ్చేస్తారు. దీన్ని మనం ఎలా అయినా స్టిచ్ చేయించుకోవచ్చు. అండ్ దుపట్టా కూడా యాజ్ యూజువల్గా పింక్ కలర్లోనే ఇచ్చేసారు. దుపట్టా చాలా బాగుంది. ఇదైతే ఫాలింగ్ మెటీరియల్, కాటన్ మెటీరియల్ కాదు దుపట్టా. చక్కగా ఇలా ఫాలింగ్ మెటీరియల్లో ఇచ్చేసారు. చాలా బాగుంటుంది దుపట్టా అయితే. కొంచెం ఫాలింగ్ మెటీరియల్స్ అలా ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా సెట్ అయిపోతుంది. దట్టు మంచి పింక్ కలర్లో ఉంటుంది దుపట్టా అయితే. సో ఇలా అనమాట. ఈ అవుట్ఫిట్ మీదకి మనం ఈ దుపట్టాని పే చేసామంటే చాలా మంచి లుక్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇలా బాగుంటుంది, కలర్ కాంబినేషన్ బాగుంది. మంచి రెండు కూడా లైట్ షేడ్స్లోనే ఉంటాయి కాబట్టి ఒక యూనిక్ డీసెంట్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది. చాలా బాగుంటుంది అవుట్ఫిట్. ఈ అవుట్ఫిట్స్కి అన్నిటికీ ఏంటంటే డ్రెస్ మెటీరియల్స్కి అన్నిటికీ ఏంటంటే మనం ప్రాపర్గా ఫిట్ చేసే వాళ్ళ దగ్గర ఇచ్చి ఫిట్ చేయించుకోవాలి. సో ఫిట్టింగ్ సెట్ అయిపోయిందంటే లుక్ చాలా బాగుంటుంది. మనకి రెడీమేడ్ అవుట్ఫిట్స్ కంటే కూడా ఇంకా మంచి లుక్ అయితే క్రియేట్ అవుతాయి. లైక్ మనం కస్టమైజ్డ్ అవుట్ఫిట్స్ కూడా స్టిచ్ చేయించుకుంటూ ఉంటాం కదా. సో ఫిట్టింగ్లోనే ఉంటుంది. దానికి అవుట్ఫిట్ కంటే కూడా ఫిట్టింగ్ మ్యాటర్స్ అలాంటి అవుట్ఫిట్స్ అన్నింటికీ కూడా. సో అదనమాట. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి నా ఫేవరెట్. ఇది చాలా డీసెంట్గా ఉంటుంది అవుట్ఫిట్ అండ్ చాలా సింపుల్గా కూడా ఉంటుంది. మనకి బేసిక్ బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది ఇది మొత్తం. నేను మీకు ఫస్ట్ టాప్ చూపిస్తా. సో టాప్ అంతా కూడా మనకి ఇలా ప్లెయిన్గా మొత్తం బ్లాక్ కలర్లోనే ఇచ్చేస్తారు. అండ్ ఓన్లీ ఫ్రంట్లో నెక్ లైన్కి మాత్రం ఇలా క్రీమ్ కలర్లో బార్డర్ అయితే ఇచ్చేసారు. అండ్ ఇంకా మొత్తం మనకి ప్లెయిన్గా లేకుండా చిన్న చిన్న ఇలా బూటీస్ అయితే ఇచ్చేస్తారు. అండ్ కింద కూడా మనకి ప్లెయిన్గా లేకుండా చక్కగా ఇలా బార్డర్ అయితే ఇచ్చేసారు. బాగుంటుంది అవుట్ఫిట్. మనం ప్రాపర్గా ఫిట్ చేసి వేసుకున్నామంటే చాలా డీసెంట్గా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం చాలా బాగా కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి టాప్. అండ్ దీని మీదకి బాటమ్ వచ్చేసి సేమ్ బ్లాక్ కలర్లోనే ఇచ్చేస్తారు. బాటమ్ కూడా మనం లేదు అనుకుంటే లెగ్గిన్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదు మనం స్టిచ్ చేసుకోవాలంటే స్టిచ్ చేసుకోవచ్చు. బాటమ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దుప్పట్టా ఇస్ ద బెస్ట్ పార్ట్ గైస్. నాకు చాలా నచ్చేసింది ఈ అవుట్ఫిట్. దుప్పట్టా అయితే అసలు ఎంత బాగా ఇచ్చారో. ఈ దుప్పట్టాని మనం ఈ అవుట్ఫిట్ మీదకే కాకుండా వేరే అవుట్ఫిట్స్ మీద కూడా చక్కగా యూజ్ చేసేసుకోవచ్చు, అంత బాగా ఇచ్చేసారు. సో ఇది వచ్చేసి దుప్పట్టా. ఈ కలరే చాలా బాగుంది అసలు. మంచి లైట్ షేడ్లో ఉంటుంది, క్రీమిష్ కలర్లో ఇలా ఉంటుంది. ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ మెటీరియల్లో వచ్చేసింది దుప్పట్టా అయితే. ఈ సమ్మర్స్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది మనం యూజ్ చేయాలంటే. ఎక్కడికైనా ట్రావెల్కి వేసుకోవాలన్నా బాగుంటుంది, షాపింగ్స్కి వేసుకోవాలన్నా బాగుంటుంది. బేసిక్గా బయటకి ఎక్కడికి వెళ్ళినా కూడా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో ఈ దుపట్టాకి బార్డర్స్ అయితే ఇలా ఇచ్చేస్తారు మనకి. అండ్ ఆ బార్డర్ కింద అంతా మనకి ఇలా చక్కగా ఫ్లవర్తో ఇలా ఇచ్చేస్తారు. ఫ్లవర్స్ లాగా మొత్తం ఇలా ఇచ్చేస్తారు. అండ్ మిడిల్లో అంతా కూడా మనకి ప్లెయిన్గా ఇవ్వకుండా బ్లాక్ కలర్తో ఇలాంటి ప్యాటర్న్ ఇచ్చారు. అండ్ అక్కడక్కడ ఇలా గోల్డ్ కలర్తో ఇవి కూడా ఇచ్చేసారనమాట, సర్కిల్స్ లాగా.
బాగుంటుంది, డీసెంట్గా ఉంటుంది మనకు అవుట్ఫిట్ అంతా మనం స్టిచ్ చేసి వేసుకున్న తర్వాత. బికాజ్ బ్లాక్ కలర్ మీద ఇమాజిన్ ఈ దుపట్టా వేసామంటే చాలా బాగుంటుంది. అండ్ మన లాస్ట్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ వచ్చేసి ఇదనమాట. ఈ అవుట్ఫిట్లో కూడా మనకి చాలా కలర్స్ అయితే ఉన్నాయి. సో కొంచెం బ్రైట్గానే ఉంటుంది ఈ అవుట్ఫిట్. మనం వేసుకున్న తర్వాత అయితే ఒక బ్రైట్ లుక్ క్రియేట్ అవుతుంది, బట్ డీసెంట్గానే ఉంటుంది అవుట్ఫిట్. మనకి ఈ అవుట్ఫిట్లో నెక్ పార్ట్కి అంతా, ఐ మీన్ నెక్ లైన్కి మాత్రం ఇలా ఇచ్చేసారు సెంటర్లో. ఇదంతా కూడా మంచిగా స్టోన్ వర్క్ అయితే చేశారు, ఎంబ్రాయిడరీ ఉంది, అలాగే స్టోన్స్ కూడా ఉన్నాయి. సో నేను ఇలా టర్న్ చేస్తుంటే మీకు కనిపిస్తుంటుంది ఆ షైనింగ్ అంతా కూడా. అండ్ సైడ్స్లో చిన్న లేస్ అయితే ఇచ్చేసారు. అండ్ మొత్తం కూడా లైన్సే ఉంటుంది మనకి. ఇంకా టాప్ అంతా కూడా చక్కగా ఇలా లైన్స్ ఇచ్చేస్తారు. సో ఇది వచ్చేసి టాప్. అండ్ దీని మీదకి బాటమ్ వచ్చేసి మనకి అందులో ఉన్న కలర్స్లోనే ఒక కలర్ చూస్ చేసుకున్నారు. సో ఇలా లైట్ పింక్ కలర్లో ప్లెయిన్ బాటమ్ వచ్చేస్తుంది దీని మీదకి అయితే. అండ్ దుపట్టా దీని మీద కూడా చాలా బాగా ఇచ్చారు యాక్చువల్లీ. ఇది కూడా మనకి కాటన్ ఫ్యాబ్రిక్లోనే ఉంటుంది దుపట్టా అయితే. ఇప్పటి వరకు మనం చూసిన దుపట్టాస్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ దుపట్టా ఏంటంటే. సో ఇలా ఈ దుపట్టాకి మనకి బార్డర్స్ అయితే ఇలా లైట్ వైట్ కలర్లో కనిపిస్తుంది కదా, సో అలా ఇచ్చేసారు. అండ్ మిడిల్లో అంతా కూడా మనకి టాప్లో ఏవైతే లైన్స్ ఉన్నాయి కదా స్ట్రైప్స్ అవన్నీ, సో అదే కలర్స్లో ఇక్కడ బ్లాక్స్ చూస్ చేసుకున్నారు. సో దుపట్టా అంతా కూడా ఇలానే ఉంటుంది. ఇది కూడా మనకి కాటన్ ఫ్యాబ్రిక్లోనే వచ్చేస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది. సో ఇలా వచ్చేసింది దుపట్టా అయితే. అన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి మనకి బాగుంటుంది వేసుకున్న తర్వాత కూడా. ఒకటే కలర్ అన్నట్లు కాకుండా కొంచెం మంచి కలర్ఫుల్గా బ్రైట్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది, నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో అలా. సో గాయ్స్, వీడియో మొత్తం చూసారు కదా. ఇవాళ బ్యూటిఫుల్ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఐ హోప్ మీకు అందరికీ కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు కలెక్షన్ నచ్చినట్లయితే డెఫినెట్గా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరొక బ్యూటిఫుల్ హాల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే లెన్స్ యూ ఆల్ టేక్ కేర్, బాయ్ బాయ్.